మోడీ గారికి మేము వారసులుగా వస్తామనేది ఒక అరడజన్ నాయకులు ఉంటే, ఈ అరడజన్ నాయకులు ముందు వరుసలో ఉండేది అమిత్ షా గారు, యోగి ఆదిత్యనాథ్ గారు అనుకుంటే, యోగి ఆదిత్యనాథ్ గారి కంటే కూడా అమిత్ షా గారికి ఎక్కువ పాజిబిలిటీ ఉంది. రెండు, ఫైనల్గా దీన్ని ఈ ఎవరు వారసుడుగా రావాలనేది నిర్ధారించేది రెండు శక్తులు. ఒకటి ఆర్ఎస్ఎస్ ఈజ్ ద ప్రైమరీ, ఇది ఆర్ఎస్ఎస్ ఈయనకి తక్కువ, అమిత్ షా గారికి ప్రయారిటీ ఇస్తుంది, యోగి ఆదిత్యనాథ్ గారికి ప్రమోట్ చేస్తుంది. కానీ ఎవరు ఎక్కువ నడిపించగలరు అనే విషయంలో ఆర్ఎస్ఎస్ కూడా ఎక్కువ మొగ్గేది అమిత్ షా గారి వైపు, మొగ్గే అవకాశాలు ఉన్నాయి ఇద్దరికి సమానంగా ఇచ్చిన. కానీ ఇక్కడ రెండో శక్తి ఉంది, నిర్ణయాత్మక శక్తి. అది ఎవరు? మోడీ గారి వెనకాల ఒక కమాండర్ ఇన్ చీఫ్గా, సైన్యాధ్యక్షుడిగా పనిచేసింది ఇప్పటివరకు అమిత్ షా. ఆయన యొక్క శక్తి సామర్థ్యాలు ఆయనకి తెలుసు. కానీ యోగి ఆదిత్యనాథ్ గారితో పోలిస్తే మోడీ ఓటైతే అమిత్ షా గారికే ఉంటుంది. కాబట్టి ఈ నిర్ణయంలో ఈ మోడీకి వారసులు ఎవరు అనడంలో అమిత్ షా గారు మొట్టమొదటి వరుసలో ఉంటారు. ఇదైతే మనకున్న, ఇప్పుడు నేను చెప్పిన దాన్ని బట్టి మీకున్న దీన్ని ఇప్పుడు ప్రస్తుత పరిస్థితిని బట్టి తెలుస్తుంది. కాబట్టి ఈయనకి 60 సంవత్సరాలే కాబట్టి వచ్చే 15 సంవత్సరాల పాటు ఆయన అధికారంలో ఉండొచ్చు. 3 సార్లు గెలుచుకున్నా, 2 సార్లు బీజేపీ గెలిచిన ఆయన, ఒకవేళ ప్రతిపక్షంలో ఏదైనా పరిస్థితులు వచ్చినా ఆయన రాహుల్ని, మిగిలిన వాళ్ళని ఆపగలిగే శక్తి అమిత్ షా గారికి ఉంది. రాహుల్ని, ఎందుకంటే చాలా యంగ్ కాబట్టి రాహుల్ని ఆపగలిగే శక్తి అమిత్ షా గారికి ఉంది.